హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నూర్ రెసిపీస్. ఈరోజు మనం బ్రెడ్ శాండ్విచ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: స్కిన్లెస్ బోన్లెస్ చికెన్ పావు కిలో, క్యాప్సికమ్ 1 కప్పు, ఆనియన్ 1 కప్పు, సాస్ తగినంత, కీరా 1 కప్పు, క్యారెట్ 1 కప్పు, మైనీస్ తగినంత, బ్రెడ్ కావాల్సినంత తీసుకోవాలండి. ఎన్ని కావాలో అన్ని చేసుకోవచ్చు. మిరియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ కావాల్సినంత. ముందుగా బౌల్ పొయ్యి మీద పెట్టుకొని 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం మరిగాక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ని వేసి కొంచెం నీరంతా ఇంకేలాగా కొంచెం మెత్తగా అయ్యేటట్టు ఉడకపెట్టుకోవాలండి. ఇది పిల్లలకి చాలా హెల్తీ అండి, టేస్టీ కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం నీళ్ళు వాటర్ వేడెక్కిన తర్వాత బోన్లెస్ చికెన్ వేసుకొని కొంచెం మెత్తగా ఉడకపెట్టుకోవాలి. ఉడికిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి చెక్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం మెత్తగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అది ఒక గిన్నెలోకి తీసుకొని దాని తర్వాత ఉల్లిపాయలు, మనం తీసుకున్న ఉల్లిపాయల కప్పుని, కీరా, క్యాప్సికమ్, క్యారెట్ వేసుకొని కొంచెం కలుపుకోవాలండి. మిరియాల పౌడర్ కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని మయోనీస్ని నేను 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి. మీకు కొంచెం ఎక్కువ కావాలన్నా వాడుకోవచ్చు. ఇవి బయటి కాబట్టి మయోనీస్ కొంచెం తక్కువ వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. మయోనీస్ అయితే ఫ్రెష్ క్రీమ్ ఒక 4 టేబుల్ స్పూన్లు వేసానండి నేను. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మీ దగ్గర మీగడన్నా వేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత బ్రెడ్ని 4 పక్కల కట్ చేసి పెట్టుకొని కొంచెం లేయర్ లాగా సాస్ని వేసుకొని కొంచెం మందంగా లేయర్గా చేసుకోవాలండి. చేసిన తర్వాత దానిపైన మనం తయారు చేసి పెట్టుకున్న శాండ్విచ్ని వేసుకోవాలి. శాండ్విచ్ని వేసుకొని బ్రెడ్ని క్లోజ్ చేసుకోవాలండి. బ్రెడ్ని క్లోజ్ చేసి క్రాస్గా కట్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసినప్పుడు పిల్లలు కొంచెం వెరైటీగా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఒకసారి ఇంట్లో ట్రై చేసి పిల్లలకు పెట్టండి, చాలా బాగుంటుంది. కొంచెం క్రాస్ కటింగ్ చేసుకొని క్రాస్గా ఒకవైపుకి తీసి పెట్టుకోవాలండి. ప్లేట్లోకి స్టవ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన శాండ్విచ్ తయారవుతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.